ఇక్కడ మీరు చూడొచ్చండి, మనకి రావి చెట్టు మొదల్లో రావి చెట్టు వేర్లకి మనకి వేప చెట్టు, జమ్మి చెట్టు పుట్టినాయండి. ఇది ఒక అద్భుతం చూడండి. అదైతే మనకి రావి చెట్టు, దాని వేర్లకి మనకి వేప చెట్టు, జమ్మి చెట్టు రెండు పుట్టినాయండి. చూడండి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి, ఇక్కడ మీరు చూసేది మొత్తం మా గ్రామం యొక్క లంక పొలాలండి. ఈ ఏరియాలోనే ఇదైతే మనకి కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ చెట్టు కనిపిస్తుందా? ఆ చెట్టు దగ్గరే మనకి కృష్ణానది ఉందండి. అవతల వైపు ఇక్కడికి మనకి చాలా దగ్గరలోనే ఉంది. మేమైతే 1850-60 సంవత్సరాల్లో మా ఆళ్ళవాళ్ళే ఇక్కడ 6 కుటుంబాలు ఉండేవి. 6 కుటుంబాలు ఉండేవండి. ఇదంతా చింతలు తాళ్లతో చాలా దట్టంగా ఒక అడవిలాగా ఉండేది. ఇక్కడైతే మా కుటుంబ సభ్యులు, మా పూర్వీకులు జీవించారండి. తోట్లవల్లూరు రాజావారు వీళ్ళ అవస్థలు గమనించి వీళ్ళకైతే ఒక గ్రామం ఏర్పాటు చేశారు. బద్రిరాజుపాలెం ప్రక్కన ఆళ్లవారిపాలెం అని ఉంటుంది. ఆ గ్రామంలో అందరూ ఆళ్లవాళ్ళేనండి. ఇప్పుడైతే ఒక 100 కుటుంబాలైనవి. ఆ రాజావారు ఇక్కడ కొన్ని పొలాలు, అక్కడ గ్రామం కూడా ఏర్పాటు చేశారు. ఆ చెట్టు దగ్గర మనకి పోతురాజు విగ్రహం ఉండేదండి. ఆ స్వామినే మా పూర్వీకులు పూజించేవాళ్ళు. అప్పటి నుంచి వస్తుంది ఈ ఆచారం. మొన్న 3 రోజుల నాడు ఇక్కడికి వచ్చి పానకం, వడపప్పు అవన్నీ సమర్పించిపోయారు స్వామివారికి. ఆ సాయంత్రం మనకి కుంభవృష్టి వర్షం కురిసిందండి. వర్షం కోసమే వచ్చి ఆయన్ని ప్రార్థించారు. సాయంత్రానికైతే 3 దుక్కుల వర్షం అయితే కురిసింది. అందువల్ల ఇప్పుడు ఆ స్వామివారికి కోళ్ళని, ఆటల్ని అయితే నైవేద్యంగా ఇస్తున్నారు. ఆ కార్యక్రమం అంతా ఇప్పుడు మనం చూద్దాం. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇటు చూడండి, ఇవన్నీ కృష్ణానది ఒడ్డున ఉన్న లంక పొలాలండి. ఇవి మా గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడికైతే వెళ్దాం పదండి. ఇక్కడ ఈ చెట్టు కిందే ఆ పోతురాజు స్వామి మనకి 170-180 సంవత్సరాల నుంచి అయితే ఈ చెట్టు కిందే కొలువుదీరు ఉన్నారనమాట. మా పూర్వీకులందరూ ఆయన్నే పూజించేవారు. ఇక్కడైతే మనకి అప్పుడు ఆలయాలు ఏమీ ఉండేవి కాదు కాబట్టి వాళ్ళైతే ఆ 6 కుటుంబాల వాళ్ళు ఇక్కడ ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ పూజించేవాళ్ళండి. మనకి ఈ పంట పొలాలకి వర్షాల కోసం అయితే ఈయనకి ప్రత్యేక పూజలు చేస్తారో అప్పటి నుంచి అయితే ఈ ఆచారం వస్తుందండి. మనకి ఇప్పుడు కూడా ఈ ఆచారాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూడండి, మొన్న నేను 3 రోజుల నాడైతే వీడియో పెట్టాను. వాళ్ళైతే ఇక్కడ వడపప్పు పానకం సమర్పించినప్పుడు మనకి సాయంత్రం ఎంత కుంభవృష్టితో వర్షం కురిసిందో మీరు అందరూ గమనించారు. నేను షార్ట్ కూడా పెట్టాను. చూడండి, ఇది మొత్తం కృష్ణానది అండి. మనకి విజయవాడ నుంచి ఇటు అవనిగడ్డకి కొంచెం తినిపి అమ్మా, తిన్ని వదిలేసి తిన్ని. ఈ చెట్టుకి మొదట్లో చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చండి, మనకి రావి చెట్టు మొదల్లో రావి చెట్టు వేర్లకి మనకి వేప చెట్టు, జమ్మి చెట్టు పుట్టినాయండి. ఇది ఒక అద్భుతం చూడండి. అదైతే మనకి రావి చెట్టు, దాని వేర్లకి మనకి వేప చెట్టు, జమ్మి చెట్టు రెండు పుట్టినాయండి. చూడండి ఇక్కడ. దీన్ని ఏమనుకోవాలో తెలీదు. స్వామివారి అద్భుతం అనుకోవాలో లేకపోతే ఆయన లీల అనుకోవాలో ఇక్కడ చూడండి. మనకి అక్కడ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ వంట కార్యక్రమం ఉందండి. చూడండి,
నా బ్యాగ్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడైతే వంట కార్యక్రమం ఉంటుంది. చూశారు కదా, ఈ ఏరియా అంతా మనకి మా లంక గ్రామాలు అనమాట. మనకి కృష్ణా నది ఒడ్డున ఇవి ఆనుకుని అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఊరైతే 1 కిలోమీటర్ ఉంటుందండి. ఓకే, అది కరెక్టే. మనకి వర్షాల కారణంగా కృష్ణా బ్యారేజ్ గేట్లు ఎత్తేసినప్పుడు ఈ ఏరియా అంతా మునిగిపోతుందండి. రైతులైతే తీవ్రంగా నష్టపోతారండి ఆ టైంలో. వర్షాలు లేకపోతే ఒక బాధ, ఉంటే ఒక బాధ అన్నట్లుంది. రైతుల పరిస్థితి అయితే ఇలా ఉందండి. ఇక్కడ చూడండి, 3 రోజుల నాడు స్వామివారికి అభిషేకాలు, వడపప్పు, పానకం పెడితే వర్షాలు పడి పంట పొలాలన్నీ ఎంత పచ్చగా తయారైనయో చూడండి. ఆ సంతోషంతోనే ఇవాళైతే మళ్ళీ ఉత్సవాలు చేసుకోవడానికి వీళ్ళు రెడీ అయ్యారండి. ఇక్కడ చూడండి. వర్షం పడిద్దని వర్షం మీద ఆధారపడి దేవుడి మీద నమ్మకంతో దుక్కి మీద ఇత్తులు చల్లే, జీల ఇత్తులు. ఏది మొన్న మనం 3 రోజుల నాడు రాక ముందు రోజు చల్లే, తర్వాత పోతురాజు పెట్టాం వడపప్పు పానకం, సాయంత్రం కుంభవృష్టి. ఓకే ఓకే, అవును. సేను ఇది మొలకలు మొలిసి ఇప్పుడే జీలగేసాడు అంటండి. చూశారు కదా, స్వామివారి మీద నమ్మకంతో ఇక్కడ వర్షాలు వస్తాయని నమ్మి దుక్కైతే చేసి ఇక్కడ జీలగేసాడంట. ఇప్పుడే ఇదిగో మనకి చిన్న చిన్న మొక్కలైతే వస్తున్నాయి. ఈ చెట్టు కిందే మనకి ఆ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించేవాళ్ళు. ఇవి మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు. ఎప్పుడు 2 నీళ్ళు దాకా తినకుండా ఉంటావా? ఇక్కడైతే చికెన్ ఫ్రై తయారవుతుందండి. మనకి మటన్ అయితే అదిగో అక్కడ ఇప్పుడే కటింగ్ లో ఉంది మటన్ అయితే. ఇక్కడ చికెన్ ఫ్రై అయితే తయారవుతుంది. ఇక్కడ చూడండి, కనకవల్లి సుబ్బారావు గారండి. ఈయనైతే మనకి వంటలు బాగా చేస్తాడు. మా ఏరియా మొత్తం ఇతనండి చేసేది. ఇప్పుడైతే ఈయన ఆధ్వర్యంలోనే మనకు వంటలు అయితే జరుగుతున్నాయి. ఇదిగోనండి, ఇటు సైడ్ మనకి విజయవాడ ఉంది. ఆ విజయవాడ బ్యారేజ్ నుంచి వదిలిన నీరంతా ఇదిగో ఈ పాయిగొండ మనకి అవనిగడ్డ, నాగాయలంక సముద్రంలో అయితే కలుస్తాయండి. సముద్రంలో కలుస్తాయి. దీని ఒడ్డునే మనకి ఈ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయండి. చెప్పాను కదా, మన పూర్వీకులు 6 ఇళ్ళు అయితే ఈ ఏరియాలో ఉండేవి. వాళ్ళండి, గుర్తుంచుకోండి. మావాడు చదువుతున్నాడు, మన వంశం పేరు చెప్పమని అవసరం లేదు. వాళ్ళండి, వాళ్ళు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒల్లూరు రాజావారు అక్కడ ఒక ఊరు ఏర్పాటు చేశారు. అక్కడైతే ఇప్పుడు ఒక 100 ఇళ్ళు ఉన్నాయండి. దానికి సపరేట్గా ఆళ్లవారి పాలెం అని పేరైతే పెట్టాము. అది బద్రిరాజు పాలెంకి ఆనుకుని ఉంటుంది. తోట్లూరు మండలంలో ఉంటుందండి. విజయవాడకి ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది. అరే కిట్ట, ఆ ముక్క నలిపి చూడు, ఉడికిందా? ఓకేనండి, తయారైపోయింది, బాగా ఉడికిందండి. నాయన అంతే అంత 2 రూపాయలకే 2.5.
ఫ్రెండ్స్, వర్షాలు సకాలంలో కురవాలని, పంట పొలాలు బాగా పండాలని స్వామివారిని కోరుకుని ఇంటికి వెళ్ళామండి. అంతేనండి, కుంభ వృష్టి వర్షం అయితే ఏ విధంగా పడిందో చూడండి. చూశారుగా ఫ్రెండ్స్, ఆ స్వామి మహత్యం అనుకోవాలో ఏమనుకోవాలో, ఇలా స్వామివారిని పూజించినప్పుడల్లా మనం ఇలా వర్షాలు పడుతున్నాయి సకాలంలో. చూశారు కదా, ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.